హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వచ్చిన ఒక సూపర్ కెరీర్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫస్ట్ అబౌట్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చూసుకుంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో ఒకటి అనమాట. రీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, ఇలా చాలా ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో బ్యాంకింగ్ సెక్టర్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనుకునే ఫ్రెషర్స్కి ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేయడం ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ గురించి చూసుకుంటే కనుక అబౌట్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ని ఐసిఐసిఐ బ్యాంక్ మరియు నీట్ NIIT IFBA కలిసి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని బ్యాంకింగ్ ఇండస్ట్రీకి జాబ్ రెడీ క్యాండిడేట్స్గా ప్రిపేర్ చేయడం అనమాట. ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని రిలేషన్షిప్ మేనేజర్ రోల్ని ఐసిఐసిఐ బ్యాంక్లో ప్లేస్ చేశారనమాట. అండ్ ట్రైనింగ్లో బ్యాంకింగ్ నాలెడ్జ్, కస్టమర్ హ్యాండ్లింగ్, సేల్స్ టెక్నిక్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్ కంప్లైంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా జాబ్కి అవసరమైన టాపిక్స్ అన్నీ నేర్పిస్తారనమాట. కాబట్టి బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, అండ్ అష్యూర్ జాబ్ ఆపర్చునిటీ అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి రిలేషన్షిప్ మేనేజర్గా ఐసిఐసిఐ బ్యాంక్లో కెరీర్ స్టార్ట్ చేసే ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. అండ్ అట్రాక్టివ్ స్టార్టింగ్ సాలరీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టార్టింగ్లోనే CTC 3.12 lakh పర్ యానం మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 3.12 lakh పర్ యానం. అండ్ నీట్ IFBA సర్టిఫికేట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక మనకి నీట్ నుండి ఆఫీషియల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ సర్టిఫికేట్ ఫ్యూచర్ బ్యాంకింగ్ కెరీర్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి నో ప్రోగ్రామ్ ఫీ ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫీ ఉంటుందని భయపడుతున్నారు, కానీ ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ప్రకారం ప్రోగ్రామ్ ఫీ అనేది లేదు. ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి మంచి అడ్వాంటేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 15 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 15 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయినాక బ్యాంకింగ్ రోల్కి రిక్వైర్డ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్స్ ఏజ్ లెస్ దెన్ 25. ఓకే, 25కి మించి ఉండకూడదు అని చెప్తున్నారు. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కీప్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ సర్టిఫికేట్ రెడీ ఉంచుకోమని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్ రోల్ గురించి చూసుకుంటే కనుక ఈ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రిలేషన్షిప్ మేనేజర్గా అపాయింట్ చేస్తారనమాట. రిలేషన్షిప్ మేనేజర్ అంటే బ్యాంక్ కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే రోల్ అనమాట. కస్టమర్ని అక్వైర్ చేయడం, అలాగే కొత్త కస్టమర్ని బ్యాంక్కి జాయిన్ చేయడం, ఎగ్జిస్టింగ్ కస్టమర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. ఓకే, అండ్ సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయింటైన్ చేస్తూ బ్యాంక్ బిజినెస్ని డెవలప్ చేయడం రిలేషన్షిప్ మేనేజర్ యొక్క మెయిన్ డ్యూటీ అనమాట. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్యాంకింగ్ కెరీర్కి రిక్వైర్డ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని కవర్ చేస్తారనమాట. ట్రైనింగ్లో మెయిన్లీ ఈ టాపిక్స్ ఉంటాయి: సేల్స్ మాస్టరీ, అలాగే డిజిటల్ బ్యాంకింగ్ గురించి, అలాగే కస్టమర్ రిలేషన్షిప్ బిల్డింగ్ గురించి, కెరీర్ గ్రోత్ గురించి. ఓకే, సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం అప్లై చేయాలన్నమాట. సబ్మిట్ ప్రొఫైల్ అండ్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఇన్ మినిట్. సో స్టెప్ 2 కెరీర్ రీడ్ లైన్స్ అసెస్మెంట్ ఉంటుందన్నమాట. అసెస్మెంట్ క్లియర్ అయినాక మనకి క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత ఎన్రోల్మెంట్ పే ప్రోగ్రామ్ ఫీ అండ్ జాయిన్ బ్యాచ్. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక దీనికి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు
ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే కంపెనీ అఫీషియల్ డీటెయిల్స్ ప్రకారం గ్రాడ్యుయేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. ఏజ్ 25 years కన్నా తక్కువ ఉండాలి. అలాగే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ బ్యాంకింగ్ కెరీర్ స్టార్ట్ చేయడం అనుకుంటే ఈ ప్రోగ్రామ్ మంచి ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో అలా మనం స్టెప్స్ చూస్తాం. అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత అసెస్మెంట్ ఉంది, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఎన్రోల్మెంట్. ఓకే, మన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయంటే బ్యాంకింగ్ ఫండమెంటల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్, సేల్స్ టెక్నిక్స్, అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, డిజిటల్ బ్యాంకింగ్, కంప్లైన్స్, కస్టమర్ హ్యాండ్లింగ్, ఇలా జాబ్కి అవసరమైన స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ రోల్ క్లారిటీ చూస్తుంటే కనుక కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సూటబుల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ఎలా రికమెండ్ చేయాలి, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ బిజినెస్ టార్గెట్స్ ఎలా అచీవ్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ నాలెడ్జ్ టూల్ సెట్ అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా క్యాండిడేట్స్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్ నాలెడ్జ్ పొందుతారనమాట. లైక్ క్రాస్ సెల్లింగ్, అప్ సెల్లింగ్, కస్టమర్ క్వారీ రిజల్యూషన్, అలాగే బ్యాంక్ ప్రొడక్ట్స్, అలాగే ప్రొఫెషనల్ సర్వీస్ స్టాండర్డ్స్, ఇలా బ్యాంకింగ్ రోల్కి రిక్వైర్డ్ నాలెడ్జ్ డెవలప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ గ్రూమింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ బ్యాంకింగ్ సెక్టర్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రాంలో బిజినెస్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ గ్రూమింగ్, బిజినెస్ అడక్విటీ, అలాగే కస్టమర్ ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ నుండి జాబ్ వరకు కాన్ఫిడెన్స్తో వర్క్ చేయడానికి ఈ ట్రైనింగ్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ లైఫ్ ఆఫ్ నీట్ డెసిగ్నేటెడ్ క్యాంపస్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో 15 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్ NIIT డెసిగ్నేటెడ్ క్యాంపస్లో కండక్ట్ చేశారనమాట. క్యాంపస్లో కంఫర్టబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలాగే మోడర్న్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీస్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్, అలాగే సెక్యూర్ రెసిడెన్షియల్ క్యాంపస్, ఇలా స్టూడెంట్స్కి లెర్నింగ్ ఈజీ అవ్వడం కోసం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మెట్రో సిటీస్లో క్యాంపసెస్ ఉండడం వల్ల ట్రావెల్ కన్వీనియన్స్ కూడా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ పీరియడ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. ఓకే, సో లెర్న్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ నార్మల్ ట్రైనర్స్ కాదు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ మరియు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తారనమాట. రియల్ బ్యాంకింగ్ సిచ్యుయేషన్స్, కస్టమర్ హ్యాండ్లింగ్, అలాగే సేల్స్ టెక్నిక్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్రొఫెషనల్ బిహేవియర్, ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ సో అడ్వాంటేజ్ చూస్తుంటే కనుక 2006 నుండి బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరీర్ స్టార్ట్ చేయడానికి నీట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ చేయాలి, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ క్లియర్ అయినాక మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక జాబ్ రోల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయాలి, అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి, అండ్ అఫీషియల్ కమ్యూనికేషన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది ICICI సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఆపర్చునిటీ మీకు మా ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ అప్లై లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో మరియు పిన్నెడ్ కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అలాగే బ్యాంకింగ్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇంకా ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.